చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటారు. చిరంజీవి గారు, సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్ళి వీళ్ళని ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని. ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా. ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి. షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి, గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళొచ్చు కదంటే ఆగారు. ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్, అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్, అప్పట్లోనే నాకు తెలిసి 60,000 70,000 ఎంత ఎక్కువ చాలా అవుతుంది, అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ సీన్ యాక్ట్ చేశాడు. అసలు ఎట్లుంటుంది, డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో. ఆ కండవ వేసి కుర్చీ లాగి దగ్గర సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్. ఆ సీన్ అన్నా నేను మిడ్ నైట్ 12ంటికి ఇప్పుడు ఎడిటింగ్ చేశా. దత్తు గారు ఒక చోట ఉండగా వచ్చారు, 12 o'clock వచ్చారు. చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, గోపాల్ బ్రహ్మాండంగా ఉంది ఈ సీను అని వెంటనే 12:30కి చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వదినమ్మ సురేఖ్ గారు ఫోన్ తీశారు. దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే, లేదు నేను బాస్తో మాట్లాడాలి, పడుకొని ఉన్నారు, లేపండి మాట్లాడాలన్నారు. ఆమె లేపి చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చి దత్తు గారు ఏంటంటే, దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారంటే, బాస్ ఇది ఒక సాంగ్ బాస్, ఈ సీను అదిరిపోయింది, ఏమి చేశారు బాస్ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు ఇప్పుడు సీన్ చూసాను, మీకు చెప్పాలన్నది చెప్పేశాను, నేను హ్యాపీ. కమర్షియల్ సినిమాలకి ఈ ఇంద్ర ఒక నిఘంటువు, ఒక గైడ్ అండి అది అనుకోవచ్చు. అలాంటి ఇది టేకింగ్ వైజ్ కానీ కథనం కానీ డైరెక్ట్గా బి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన చిన్నకృష్ణ కానీ. నేను రచయితగా మాత్రం రాయలేదన్నా, ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను అంతే అన్న. ఎందుకంటే చిరంజీవి గారు లేకపోతే అసలు అశ్విని దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది. జగదేకవీరుడు, చూడాలనుంది, ఇంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే. చిరంజీవి గారికి ఏమి ఇచ్చి రుణం తీసుకోవాలో నాకు అర్థం కాదు. నేను ఆ మాట మీరు పెద్ద మాట ఒప్పుకోరు సార్, మీరు ఎప్పుడు మేము మీ రుణం తీర్చుకోవాలి. ఇంద్ర 2 చేయాలని నేను నా కోరిక. డన్ బాబాయ్, డన్. చేయాలనే ఆలోచన ఉంది. ముందు చేశారు కాబట్టి దీనికి ఇందిరాకి ఒకటి, జగదేకవీరుడికి ఒకటి, 2 సీక్వెల్స్ వస్తాయి. ఇది నేను 100% రాననుకున్నారా, రాలేననుకున్నారా, 22 ఏళ్ల తర్వాత వచ్చిన మళ్ళీ అదే ఊపు, అదే ఉత్సాహం, అదే అద్భుతం.